హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే 3 ఏళ్లు దాటిన పీఆర్‌సీ కమిషనర్‌ను ఎంతవరకు నియమించలేదని, దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణం తగు చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు డిమాండ్ చేశారండి. నగరంలోని రెవెన్యూ భవన్‌లో సంఘం డివిజన్ చైర్మన్‌లు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం చైర్మన్‌లు, కార్యదర్శులతో జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని చెప్పిందని, అయితే ఆ దిశగా నేటికి ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు 2023 నుంచి 5% మధ్యంతర వృత్తి చెల్లిస్తుందని గుర్తు చేశారు. ఐఆర్ ఇవ్వకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ప్రయోజనాల రక్షణకు జిల్లాలోని ఇతర ప్రధాన ఉద్యోగ సంఘాలను సంప్రదించి ఉద్యమ కార్యాచరణ చేపడతామని అన్నారు. కార్యదర్శి రమణ మాట్లాడుతూ, మారుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ చేపట్టాలని, గత 4 ఏళ్ల నుంచి సరెండర్ లీవ్ బకాయిలున్నాయని, తక్షణం వాటిని చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్‌ను 12-15% పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేసేందుకు గాను రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా టీవీ ఫణి ఫెర్రాజు, కన్వీనర్‌గా పాలిశెట్టి దామోదరరావు, ఏపీపీడీటీ ఆధ్వర్యంలో మరో 11 మందిని ఒక ఉద్యమ కార్యాచరణ కమిటీని ఏకగ్రీవంగా నియమించారు. అనంతరం ఐక్య కార్యాచరణ ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.